నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు స్ట్రైట్ క్వశ్చన్. సో ఇవాళ మనము నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నాము. ఇవాళ మనం మల్కాజ్గిరి నియోజకవర్గానికి రావడం జరిగింది. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ నియోజకవర్గం, చర్చ బాగా నడుస్తున్న నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం. ఇది దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం. దాదాపు 37 నుంచి 38 లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ. ప్లస్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా మొన్నటిదాకా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అటువైపు నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా కొంత పెద్ద వ్యక్తి, అంటే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన బీజేపీలో కీలక పర్సన్ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లో, అంటే జనంలోనే ఉన్నాడు, జనంతోనే తిరుగుతూ ఉన్నాడు గత 20 సంవత్సరాల నుంచి. కానీ ఎమ్మెల్యేకి కూడా పోటీ చేయనటువంటి ఒక ఫస్ట్ టైం పబ్లిక్లో ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి గారితో ఉన్నా నా స్ట్రైట్ క్వశ్చన్. నమస్తే అన్న. నమస్తే శంకర్. బాగున్నారన్న? ఎలా జరుగుతుంది అంటే, నాకు 2 times టైం ఇచ్చారు, క్యాన్సిల్ అయింది మన ఇంటర్వ్యూ. ఎందుకంటే మీరు ఒకసారి ఏమో మల్కాజ్గిరిలో ఏదో యాత్రలో ఏదో దాంట్లో ఉన్నారు, ఇంకోసారి అంటే బాగా ఎక్కువ స్కెడ్యూల్ ఉంది మీది. ఎప్పుడు చూసినా పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు చూసినా కానీ అయితే మెట్రో ట్రైన్లో లేకపోతే బస్తీలలో ఇక్కడ కనపడుతున్నారు. ఎలా సాగుతుంది మీ ప్రచారం? ఎలా సాగుతుంది? చాలా బాగా జరుగుతుంది. ప్రజలు ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో డెవలప్మెంట్ చాలా ఎక్కువైంది కాబట్టి మీకు అందరూ తెలుసు. మరి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 7 మంది ఎమ్మెల్యేలు గెలిపేయడం జరిగింది. మొత్తం మీ వాళ్ళు ఎవరు? మొత్తం ఉన్నారు పార్లమెంట్లో. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 మంది ఎమ్మెల్యేలు మరి మంచి మెజార్టీతోటి 3,55,000 మెజార్టీతోటి మరి ప్రజలు ఆశీర్వదించారు. కాబట్టి ఇప్పుడు కూడా మంచిగుంది, చాలా బాగుంది. ప్రజలలో చాలా స్పందన ఉంది. ఎక్కడ పోయినా కూడా ఆశీర్వదిస్తున్నారు. మరి కేసీఆర్ సార్ని గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ సార్ డెవలప్ చేసిన అన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన పథకాలు కూడా ఏవైతే సంక్షేమ పథకాలు అవన్నీ కూడా వచ్చినాయి, అన్నిటి కూడా వారి హయాంలో వచ్చినాయి, అన్నిటి కూడా గుర్తు చేసుకొని ప్రజలు అప్పుడే చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది. అంటే అన్న బాగుంది. అంటే మీరు యాత్ర చేస్తా, మీరు చూస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. నేను కూడా 1-2 సార్లు మా రిపోర్టర్స్ని, మా టీంని పంపించినప్పుడు కొంతమంది అంటే సాధారణ పబ్లిక్, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, పండ్లు అమ్ముకుంటోళ్ళు, కొంతమంది మహిళలు మాట్లాడుతూ ఘోరంగా ప్రభుత్వాన్ని ఘోరంగా తిడుతూ ఉన్నారు. అంటే మోసం చేసిండు అనేటువంటి ఫీలింగు ఆ ప్రజల లోపల వచ్చింది. అంత వ్యతిరేకత ఉందా, లేకపోతే ఏదన్నా మీరు మెస్మరైజ్ చేస్తూ ఉన్నారా ప్రజలను, ఏమైనా మాయ చేస్తూ ఉన్నారు? మళ్ళీ ఒకసారి స్టడీ చేయండి. ప్రజలు వాళ్ళ మనసులో ఉన్నది చెప్పుకునేది ఎవరాపితే ఆగేది కాదు. ఎందుకంటే ప్రజలు 2 రకాలుగా మోసపోయారు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు మరి కొడంగల్లో అక్కడ ప్రజలు ఓడగొడితే మరి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ప్రజలకు మాయమాటలు చెప్పిండు 5 ఏళ్ల కిందనే. నేను ప్రశ్నిస్తా, నేను ఈ పనులు చేస్తా, మీ నోట్లో నాలుకలాగుంటా, మీ అన్నలాగుంటా, మీ తమ్ముళ్ళలాగుంటా అని చెప్పి బాగా మాటలు చెప్పిండు. చెప్తే నిజాన్ని ప్రజలు నమ్మి ఓటేసి, సరే నిజాన్ని బాగా మాట్లాడుతా అంట, మా గురించి పట్టించుకుంటా అంట, మా గురించి మా సమస్య నుంచి పార్లమెంట్లో కొట్లాడతారంట. ప్రజలు నమ్మిన తర్వాత ఏమైందంటే గత 5 సంవత్సరాలలో మరి రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరకు వచ్చింది లేదు, ప్రజల సమస్యలు విన్నది లేదు, ప్రజలకి ఏం చేసింది లేదు, ప్రజలు కనీసం పలకరించింది కూడా లేదు. 1-2 సార్లు వరదలు కూడా వచ్చినట్టున్నాయి. వరదలు వచ్చినప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు రాలేదు. కరోనా మరి ప్రపంచంలోనే అంత పెద్ద మహమ్మారి వచ్చింది ప్రజలకి. ఏ ఒక్క రోజు కూడా కనీసం ప్రజలను పలకరించిన పరిస్థితి లేదు. వరదలు వచ్చినప్పుడు ఎప్పుడో పలకరించే పరిస్థితి లేదు. అదంతెందుకు, కనీసం కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. 7 కాన్స్టిట్యున్సీలలో కనీసం 7 రూపాయలు పనిచేసేది లేదు. 7 రూపాయలు ఆయన కనీసం ఆయనకు వచ్చే ఎంపీ ఫండ్స్ అన్నా కూడా ల్యాబ్స్ అయిపోయినాయి, కానీ ఎవరికి ఇచ్చింది లేదు. అంటే వేస్ట్ అయిపోయినాయి. వేస్ట్ అయిపోయినాయి. ఏ ఒక్కరోజు ప్రజల దగ్గర రాలేదు, ప్రజా సమస్యలు తెలుసుకోలేదు, ప్రజలు వెక్స్ అయిపోయారు. అరే ఇలాంటి ఎంపీని గెలిపించుకున్నామా మేము? చాలామంది ఎక్కలేని విధంగా ఏ ఎంపీకి కంప్లైంట్ చేయాలనుకుంటా మా దగ్గర అన్ని పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డి గారు ఎంపీ గారు కనబడటం లేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి. పబ్లిక్ కంప్లైంట్ ఇచ్చారు. ప్రజలు కనపడతలేరు ఎన్నోసార్లు పేపర్ కటింగ్ చూపిస్తాం మీకు కావాలంటే. సో అలాంటి పరిస్థితుల్లో ఇంకోటి కూడా క్యాడర్లో ఏముందంటే,
క్యాడర్ వాస్తవం కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన తక్కువ పైసలు ఖర్చు పెట్టుకున్నా, ఆయన ఎవరు డబ్బులు ఇవ్వకున్నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా మరి ఆయన్ను గెలిపించుకున్నారు పార్టీ వాళ్ళే. కానీ కొందరు పార్టీలకు అతీతంగా కూడా సరే ఏదో గొంతు బాగానే ఉంది, అది బాగానే ప్రశ్నిస్తారట, పని చేస్తారట అని చెప్పి పార్టీలకు అతీతంగా కూడా ఆయన పనిచేశారు. కనీసం ప్రతి కాన్స్టిట్యున్సీలో 5-6 మంది ఉంటారు యాక్టివ్గా ఉన్న నాయకులు. ఆ నాయకులు 5-6 మంది చేస్తే నేను గెలిచిండు, 10 మంది చేస్తే గెలవచ్చు. కనీసం అలాంటి నాయకులను కూడా ఏ ఒక్కరోజు పిలిపించుకోవడమో, మాట్లాడడమో, ఆయన రావడమో, కనీసం ఫోన్ కాల్ చేసి ఒక థ్యాంక్ చెప్పడం. మొత్తానికి గెలిపించిన ప్రజలని ఆ నియోజకవర్గాన్ని వదిలేసిండు. వదిలేయడం కాదు, వదిలేసిండు అనే దానికంటే ఇంకా ఇంకా హట్కే కూడా చెప్పుకో, గాలికి వదిలేసినట్ల వదిలేసి కంప్లీట్ గా అది కూడా అనుకో. ఇదంతా ఓకే. ఇంకొకటి చెప్తా వదిలేయడం ఒకటే కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డిని మేము ఎంపీగా గెలిపిస్తే ఆయన ఎడమ కాలుతోటి, కుడికాలుతో కాదు, కుడికాలు అంటే ఎడమకాలు కంటే కుడికాలు గొప్పదంట కదా, మమ్మల్ని ఎడమ కాలుతోటి మా గుండెల మీద తన్నిపోయిన మమ్మల్ని అనే ఫీలింగ్ ఉంది ప్రజలకి. ఎందుకు అంత కోపం ఎందుకుంది అసలు? ఆయన పట్టించుకోలేదని. అంటే అక్కడ తిరస్కరించబడ్డా ఇక్కడ తీసుకొచ్చి కట్టలో పెట్టుకుంటే ఆయన తిరస్కరిస్తే మేము నెత్తి మీద పెట్టుకొని ఆయన వలస జీవి అయినా కూడా ఈ వలసకు వస్తే మేము మా బిడ్డలాగా, మా తమ్ముళ్ళలాగా, మా అన్నలాగా ఆశీర్వదిస్తే ఏ ఒక్క రోజు కూడా కనీసం మా గురించి నయా పైసా పని చేయలేదు అని చెప్పే బాధలో ఉన్నారు. అంటే ఏమైపోయిందంటే మల్కాజ్గిరి ప్రజలకు అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకొకసారి ఎవరైతే వలస జీవులు ఉంటారో, ఇప్పుడు పారాచూట్ అంటలేరు, చిన్న హెలికాప్టర్ తీసుకొని వచ్చి హాయ్ అని చెప్పి ఎవరైతే మాయమాటలు చెప్తారో మళ్ళీ ఒకటే సెకండ్ లో బాయ్ అని చెప్పి వెళ్ళిపోయి వలస పక్షులు ఉన్నారు కదా, ఈసారి తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు. దానికి అది ఎందుకు జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు చేపట్టే. రేవంత్ రెడ్డి గారు కన్నతల్లి లాంటి మల్కాజ్గిరిలో డెవలప్ అయ్యి ఆయన రాజకీయాన్ని ఈ రోజున ముఖ్యమంత్రి వరకు తీసుకుపోయింది. ముఖ్యమంత్రి అయింది అంత దూరం పోయింది బికాస్ ఆఫ్ మల్కాజ్గిరి ప్రజలు. మల్కాజ్గిరి ప్రజలను పట్టించుకోలేదు. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయొద్దు. స్థానికంగా మనకెవరు ఉంటారు, స్థానికంగా మనకి ఎవరు పనిచేస్తారు, మనల్ని ఎవరు పట్టించుకుంటారు, వాళ్ళని ఆశీర్వదించామని చెప్పి మన ప్రజలందరూ. మీరు స్థానికత గురించి మాట్లాడుతున్నారు, అంటే బయట వాళ్ళని నమ్మితే మా ప్రజలు మోసపోయారని, పట్టించుకోలేదని ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు. బట్ కానీ అవతల నుంచి పోటీ చేసేటువంటి వాళ్ళ బలాబలాలు ఒకసారి చూసుకుంటే అసలు మీది ఫస్ట్ టైం డైరెక్ట్ గా ఎన్నికల్లో కొట్లాడడం అంతే కదా? మీరు ఇంతమందికి ఎమ్మెల్యే కూడా 4 సార్లు ఎమ్మెల్యే ఆస్పెండ్, కానీ మీరు ఒక ఈక్వేషన్ తో నేను పోటీ చేయలేదు. అట్లీస్ట్ ఇండిపెండెంట్ కూడా పోటీ చేయలేదు. ఎందుకంటే నేను పార్టీకి లాయల్ గా వండుకుంటూ, పార్టీలో వండుకుంటూ, పార్టీకి సేవ చేసి గ్రేటర్ హైదరాబాద్నే పెద్ద నాయకుడు ఎవడంటే అరే రాగి లక్ష్మణ్ అంటే ఆయన సేవలు చేస్తాడు, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా సేవలు చేసిండు, ఎమ్మెల్యే కాకుండా ప్రజలతో ఉన్నాడు, ప్రజలకు సేవలు చేసిండు, వేలాది మందిని చదివించిండు, వేలాది మందిని జీవనోపాధి చేసిండు, మహిళలకు వేలాది మందికి మరి మెడికల్కి ఎవరికైతే ప్రాబ్లం ఉందో వేలాది మందికి ఆపరేషన్లు చేయించిండు, మరి వందలాది మెగా మెడికల్ క్యాంపులు పెట్టిండు, మరి యువత గురించి ఎన్నో ప్రోగ్రాంలు చేసిండు, మరి ఎన్నో హెల్త్ క్యాంప్సే కాకుండా వాటితో పాటు మరి జాబ్ మేళాలు కూడా ఎన్నో పెట్టిండు, ఎందరికో సహకరించాడు, బయట కంట్రీలో పోయే స్టూడెంట్స్ గురించి సహాయపడ్డాడు. మరి అదే కాకుండా ఎవరికి ఆపద ఉన్నా కూడా వికలాంగుల విషయమే అనుకోండి, పేద మహిళల విషయంలో అనుకోండి, స్పోర్ట్స్ వాళ్ళు చాలామంది ఉంటారు పిల్లలు, వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి అనుకోండి, ఎన్నో నేను చారిటబుల్ మా అమ్మగారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ మీద ఎన్నో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ప్రజలకు తెలుసు, నాట్ ఓన్లీ ఇక్కడ మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి ప్రజలకే కాదు, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న చాలా మందికి నా సేవలు తెలుసు. సో కాబట్టి అంటే ఆ సేవలే ఇవాళ ఒక ఈటల రాజేందర్తో కానీ లేకపోతే ఒక రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఫైట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వాన్ని విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం విషయంలో మల్కాజ్గిరి ప్రజలకు, రాష్ట్రంలో అందరికీ ఉంది, నేను మల్కాజ్గిరి ప్రజల గురించి చెప్తాను. ఓవరాల్గా రాష్ట్రంలో మరి చాలా మంది ఇప్పుడు అంటున్నారు అప్పుడు ఎట్టుండే తెలంగాణ పరిస్థితి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్టుండే, ఇప్పుడు ఎట్లయితుంది, ప్రతి ఒక్కరు నెమరేసుకుంటున్నారు వాళ్ళంతా. మరి అప్పుడు కరెంట్ ఎట్లొస్తుండే, కరెంట్ ఎట్టిస్తుండేది, మరి అప్పుడు వాటర్ సాగునీరు కానీ తాగునీరు కానీ ఏదైనా కానీ
ప్రతి ఊర్లో ప్రతి వాగు ప్రతి చెరువు గలగలగల అని చెప్పి వాటర్ తోటి మత్తడి వల్లే పరిస్థితి ఎప్పుడు కూడా గత 30 ఏళ్ళ నుంచి ఎప్పుడు రాలేదు. మరి అలాంటి పరిస్థితి ఉంటుండే. సరే టెక్నికల్గా ఏదో ఒక పిల్లర్ కుంగిపోవచ్చేమో, కుంగిపోయినంత మాత్రాన మరి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనో మళ్ళీ సర్వ ఓటు దండుకోవాలని చెప్పి ప్రజలకు మోసం చేసి వచ్చే వాటర్ని బంద్ చేసి అన్నీ మొత్తం వరి పొలాలన్నీ బీట్ చేసి మొత్తం వాటర్ అంతా సాగునీరంతా లేకుండా చేసి గ్రౌండ్ వాటర్ అంతా లేకుండా చేసి ప్రజల్ని అవస్థపాలు చేసిరే తప్ప ప్రజలు గమనిస్తలేరా? ప్రజలకు తెలియదా? ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మరి అప్పుడైతే ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. ఆఫీసర్లు కూడా ఇష్టం వచ్చాడు చెప్తున్నారు. వాళ్ళు ఒకటే పెట్టుకున్నారు, అదర్ సైడ్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయాలి. ప్రజలు ఏమన్నా కానీ ఎవరేమన్నా కానీ వాళ్ళ సంగతి ఏందో వాళ్ళు చూసుకోవాలి తప్ప బ్లేమ్ చేయాలనే ప్రోగ్రామ్ తప్ప ప్రజలను చాలా కష్టపెడుతున్నాడు. ఇంకో విషయానికి వస్తే అంటే మీరు చెప్పిన ఇష్యూస్ అన్న ఇవన్నీ రూరల్ ఏరియాలో పల్లెటూర్లలో ఎక్కువ ఉన్నాయి. బట్ మీదంతా అర్బనే కదా, మీ మల్కాజ్గిరి మొత్తం నియోజకవర్గం మొత్తం అర్బన్ విషయంలో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కరెంట్ సమస్యలు కానీ ఇట్లాంటి? అదే చెప్పండి. మల్కాజ్గిరి అనేది 80% గ్రేటర్ హైదరాబాద్లో వచ్చేది. ఒక 20% ఏంటంటే మేడ్చల్లో కొంచెం వేరే ఆడ కొంచెం శివార్ ప్రాంతాలు అక్కడ కొంచెం వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది. 80% వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్లో వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలు లాస్ట్ టైం 7 మంది ఎమ్మెల్యేలు గెలిపించింది ఏంటంటే మరి గ్రేటర్ హైదరాబాద్లో మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చాలా డెవలప్మెంట్ చేశారు. ఎక్కడ చూసినా కూడా గడ్డి పొలాలు ఉండే పరిస్థితి ఉంటుండేది. 10 ఏళ్ల కింద కరెంట్ సరిగా ఉండేది కాదు. మరి ఇండస్ట్రియల్ ఏరియా అవును వారంలో 2 రోజులు కరెంట్ తీసేసేవాళ్ళు, పవర్ హాలిడే ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు ఆ పవర్ పోతుందో ఎప్పుడు వస్తుందనే పరిస్థితి ఉండేది. తాగనీకి నీళ్ళు ఉంటుండేది కాదు. మరి ఒక్కసారి ట్యాంక్ వచ్చింది 10 ఏళ్ల కింద అంటే మా తల్లులంతా మా అక్క చెల్లెలంతా మరి బిందెలు పట్టుకొని ఆ వెనకటి కాలంలో పీటీ ఉషా అని ఒక పరుగుల తల్లి ఉంటుండేది. ఆ లెవెల్లో ప్రాక్టీస్ చేసి ఊరికి బిందెలతో కొట్లాడుకొని బిందెలు సొట్ల కొట్టుకొని మరి లాస్ట్కు సగం బిందెకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండకపోయారు. మరి అలాంటిది ఈ రోజున మరి వాటర్ ఇంటింటికి వాటర్ ఇచ్చి కరెంటు విషయంలో కరెంటు 10 నిమిషాలు కూడా పోయే పరిస్థితి లేకుండా కరెంటుని పెట్టి మరి ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఈ రోజున మనకు తెలుసు ఉప్పల్ ప్రాంతంలో మరి ఎంతోమంది గడ్డి పొలాలతోటి నిండుకున్న ఈ ప్రాంతాన్ని మరి ఇదంతా కూడా ఈ రోజున ఐటీ హబ్ అంటే ఇంతకుముందు మరి హైటెక్ సిటీ అంటున్నారు. ఇవాళ ఐటీ హబ్ అంటే సెకండ్ హైటెక్ సిటీని మరి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసిన ఘనత మరి కేటీఆర్ గారిది, కేసీఆర్ గారిది. ప్రపంచ దేశంలో చెప్పుకునే విధంగా ఈ రోజున గ్రేటర్ హైదరాబాద్ అంటే ఐటీ హబ్కు మార్క్ చేసేవాడు ఉంది ప్రపంచ దేశాలలో ఎవరన్నా ఏదైనా జాబ్ చేయాలి ఇండియాలో అంటే ఫస్ట్ ఆడ గుర్తుపెట్టుకునేది హైదరాబాద్. బెంగళూరు కంటే కూడా మనది చాలా బాగైంది మధ్యన. ఇవన్నీ కూడా చేసిందంతా కూడా ఇప్పుడు చూడండి, రోడ్స్ చూడండి, ఫ్లైఓవర్ చూడండి. వాళ్ళు ఫ్లైఓవర్ కడుతున్నారు బీజేపీ వాళ్ళు. సరే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. వాళ్ళు 7 సంవత్సరాల నుంచి రోడ్డు కడుతున్నారు. మరి ఇక్కడ 36 ఫ్లైఓవర్లు మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు 36 ఫ్లైఓవర్లు ఈ రోజున ఆ ఫ్లైఓవర్లు చూస్తే ప్రజలందరూ కూడా ఎవరో 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళు బయట ఉండి 6 ఏళ్ళు బయట ఉండి మరి అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నవాళ్ళు మరి ఈ మధ్యన ఇండియాకి వస్తే మనం ఇండియాలో ఉన్నామా వేరే కంట్రీలో ఉన్నామంత పరిస్థితిలో డెవలప్ చేసిన ఘనత మరి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారన్న, అంటే ఇప్పుడు ఇవన్నీ డెవలప్ చేసినాము ఇదంతా చేసినాము అని. సరే ఇదంతా సిటీ పబ్లిక్కి ఇదంతా అర్థమైంది, బట్ అది రూరల్ ఆ విషయం వేరు. అయితే ఇక్కడ మీ పోటీ చూసుకున్నప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి ఎవరితోని పోటీ పడుతున్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఏమో అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు అక్కడ సునీతా మహేందర్ రెడ్డి ఆమె పోటీలో ఉంది. బీజేపీ నుంచి ఒక బలమైన క్యాండిడేట్ ఉన్నాడు. దేనికి బలమైన క్యాండిడేట్ ఉన్నాడు? బలం అంటే ప్రభుత్వంలో శంకర్ మీరు అందరికీ అడుగుతారు ప్రశ్నలు. నేను ఒక ప్రశ్న ఇస్తాను నిన్ను, దేనికి బలంలో ఉన్నాడు ఆయన? ఆయన ఒక ఉద్యమకారుడు, ఆర్థిక శాఖ చేసిండు, మంత్రిగా చేసిండు. అయితే మంది ప్రాపర్టీలు తీసుకొని టెంపుల్ సంబంధించిన ప్రాపర్టీలు తీసుకొని ఉన్న టెంపుల్ను మరి బీజేపీలో ప్రతి ఒక్కరు అంటారు కదా టెంపుల్ని కాపాడదామని. ఆయన కబ్జా చేసిన ఆయన ఏదైతే ల్యాండ్ ఆయన కబ్జా చేసింది ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది? టెంపుల్ సంబంధించింది, ఆలయాలకు సంబంధించింది, దేవరాయం జాల్లో. మరి ఆలయాలకు సంబంధించిన ప్రాపర్టీలో టెంపుల్తో కూడా పడగొట్టినందుకు ఆయన గొప్పోడా? అంటే పెద్దోడు అంటే ఏంది? నాకంటే హైట్ ఉన్నాడు ఆయన.
నాకంటే హైట్ ఉన్నాడా? మంత్రి చేస్తే ఏంది అంటే దేవుడా మంత్రి చేస్తే? ఆయన మంత్రులు చాలా మంది చేస్తారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా మస్తు మంది మంత్రులు చేశారు, ఎందుకు పనికిరాని వాళ్ళు. అవన్నీ కాదు, నువ్వు దేనిలో గొప్పనివి, నువ్వు పార్టీలు చేంజ్ చేసినందుకు గొప్పనువా? కేసీఆర్ నీకు రాజకీయ భిక్ష పెడితే నువ్వు కేసీఆర్ తోటి డెవలప్ చేసి ఆయనను కేసీఆర్ను నువ్వు మోసం చేసిన దానిలో గొప్పనువా నువ్వు? లేకపోతే హుజురాబాద్ ప్రజలను మోసం చేసిన దానిలో గొప్పనువా? హుజురాబాద్లో నీతోటి ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళందరూ వచ్చి మా ఉప్పల్ ప్రాంతానికి వచ్చి ఉప్పల్లో ప్రెస్ మీట్ పెట్టి నీ గురించి మాట్లాడి ఈయన మాకు అన్యాయం చేసిండు అని చెప్పి దళితులు వచ్చి దళితులకు అన్యాయం చేసిండు, మీరు కళ్ళు తెరవండి అని చెప్పి ఇక్కడికి వస్తే నువ్వు ఏదైతే ప్రెస్ క్లబ్ ఉంటుందో ప్రెస్ క్లబ్లో నీ గుండాలను పెట్టి ప్రెస్ వాళ్ళను అందరిని కొట్టించిన దానికి నువ్వు గొప్పోడువా? అంటే దేనికయ్యా నువ్వు గొప్పోడివి? రాగిడి లక్ష్మారెడ్డికి ఈటల అందరూ భయపడతా ఉన్నాడు. నాకు భయపడే అవసరం ఆయనకు లేదు, ఆయనకు భయపడే అవసరం నాకు లేదు. అంటే దేనిలో గొప్పోడు అని అడుగుతున్నా నేను, ఎందుకు గొప్పోడు అని అడుగుతున్నా. ఎందుకు గొప్పోడని మీరు మాట్లాడుతున్నారు ప్రతిసారి. గొప్పోడేవాడు ప్రజలతోటి ఆశీస్సులు పొంది ప్రజాబలంతో గెలిచోడు గొప్పోడు. గొప్పోడు అనట్లేదు, బలం అంటే ఒక సీనియర్ నాయకుడు. దేనిలో బలం? ఎందరు బలవంతులను చూసినాం మనం. ఎన్టీ రామారావు గారు అసలు బలవంతుడు ఓడిపోయాడు సామాన్యుడి చేతిలో. చాలా మంది బలవంతులను చూసినాం మనం. బలము గిలము అనుకునేది వాళ్ళకి సంబంధించి. అంత పెద్ద బలవంతుడు అయితే హుజురాబాద్ లో వినండి, అంత పెద్ద బలవంతుడు అయితే హుజురాబాద్ లో మరి గజ్వేల్లో ఎందుకు నువ్వు ఓడిపోతావు చిత్తుగా? నువ్వు బలవంతుడు అయితే మరి కౌశిక్ రెడ్డి మరి నవ యువకుడు చిన్నోడు, నీకంటే నీ దానిలో ఉన్న ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చేమో కానీ కొట్టినా లేదా నేను? మరి అంటే మల్కాజ్గిరిలో కూడా మరొక కౌశిక్ రెడ్డి లెక్క నేను అనేది ఏంటంటే మల్కాజ్గిరిలో తప్పకుండా ప్రజలను ఆచరిస్తారు. నా బలము నా ప్రజలు, నేను వాళ్ళెవరు కాంగ్రెస్ పార్టీ. వినండి లేదు ఒక్క మాట, సౌమ్యంగా కూల్ గా ఉండేటువంటి రాగిడి లక్ష్మారెడ్డి ఈటల రాజేందర్ రెడ్డి పేరు ఎత్తగానే ఎందుకు ఇట్లా జర్రోలు వేస్తా ఉన్నారు? ప్రతి ఒక్కరు వచ్చి నా బాధ ఏంటంటే నేను సౌమ్యంగా ఉండే వ్యక్తిని, నా రాజకీయ చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎవరికేం తెలుసు. ఒకటేం బాధ అనిపిస్తుంది అంటే శంకర్, మిమ్మల్ని అందరినీ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పంపిస్తున్నాడా? దేనిలో గొప్ప? నన్ను ఒక ఆయన వచ్చి అడుగుతాడు, అంత పెద్ద పర్సనాలిటీ అంటే నాన్న దేనిలో పెద్ద పర్సనాలిటీ అండి? ఎవరు పెద్ద పర్సనాలిటీ? నాకంటే హైట్ ఉన్నాడా? నాకంటే లావు ఉన్నాడా? దేనిలో పెద్ద? ఈ రోజున ఈటల రాజేందర్ గొప్ప అనుకుంటున్నారేమో. దేనిలో గొప్ప ఈటల రాజేందరు అంటే ఆలయ భూములు అసైన్ భూములు గుంజుకొని, పేద ప్రజల భూములు గుంజుకొని, ఆలయ భూములు గుంజుకొని నువ్వు దాని మీద అక్రమంగా పోయిన దానికి గొప్పనా నువ్వు? లేకపోతే కేసీఆర్ గారు ఎన్నో సాక్రిఫై చేసి నీకు అన్ని పోస్టులు ఇచ్చారు, అందరినీ కాదని అట్లా ఇచ్చినందుకు ఎల్పీ లీడర్ ఇచ్చిండు. ఇవన్నీ ఇచ్చినందుకు ఆయనకు నువ్వు పంగనామాలు పెట్టినందుకు గొప్పనా? దేనిలో గొప్ప నువ్వు? ప్రజలను నువ్వు హుజురాబాద్ ప్రజలను నువ్వు దాదాగిరి చేసి గుండాగిరీలు చేసి అక్కడంతా నువ్వు పేద ప్రజలందరినీ కూడా బెదిరించి నువ్వు డాగులేసినందుకు గొప్పోడువా? దేనిలో గొప్పోడువి? ఎందుకు గొప్పడు అనుకోవాలి నేను? సో కాబట్టి అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గురించి టాపిక్ వచ్చినట్టుగా మనం మాట్లాడదామన్నా. సో ఆయన ఈ హుజురాబాద్లో నన్ను చంపుకుంటారో సాదుకుంటారన్నటువంటి ఒక డైలాగ్తోని ఉప ఎన్నికల్లో గెలిచాడు. కానీ తర్వాత బీఆర్ఎస్ నుంచి పోయిన తర్వాత ఓ స్టేజ్లో బీఆర్ఎస్లోకి రావడానికి కూడా ట్రై చేసినటువంటి వార్తలు కూడా వచ్చినాయి. ఒకటి చెప్తాను శంకర్, వారు ఈటల రాజేందర్ అనే వ్యక్తి అవకాశవాది. ఆయన బీజేపీ నుంచి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిండో అసెంబ్లీ ముంగట అందరికి తెలిసిన విషయమే. ఇంకొక విషయం చెప్తా మీకు, ఎప్పుడైతే ఆయన బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బయట పోయిన తర్వాత ఒక్కసారి బై ఎలక్షన్ లో గెలిచిండు. ఆ బై ఎలక్షన్ లో ఎట్లా గెలిచిండు ప్రజానికి అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బయటకు పోయి ఆయన ఓడిపోతాడనే భయంతో ఆయన ఏం చేసిండు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మపోయిపోయి ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టి, అప్పుడు నేను ఇన్ఛార్జ్ గా ఉన్నా అక్కడ, ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఇన్ఛార్జ్ గా ఉన్నా. ఏం జరిగింది లోపల? జరిగింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుకొని మీరు సైలెంట్ అయిపోతే నేను గెలిచా అనే భయం పట్టుకొని 5 రోజుల ముందే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, అన్న మీ క్యాండిడేట్ గురించి మీరు క్యాన్వాసింగ్ చేయొద్దు, మీరు సైలెంట్ ఉంటే నేను గెలిచా అంటే 5 రోజుల ముందే రేవంత్ రెడ్డి గారు అందరు వాపసు రండి అని చెప్పి గర్ వాపసి అని చెప్పి అందరినీ గర్కు తీసుకొచ్చేసి అందరిని హుజురాబాద్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళందరినీ కూడా
లీడర్లు అందరినీ కూడా ఇంటికి వెళ్ళిపోమని చెప్పిండు. అందుకప్పుడు ఆయన గెలిచిండు. నువ్వేం సంతకి ఎప్పుడు గెలిచావు నువ్వు? ఈ విషయం ఎక్కడ ఎవరు చెప్పలే. ఎందుకు తెలియదు? అందరికి తెలుసు, మీకు తెలియదు, చాలా మందికి తెలుసు. ఇంటర్నల్ గా మీరు బయట మీడియా పరంగా ఎడ చెప్పారు ఈ విషయం గింత ఓపెన్ గా? నేను అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నది నేను, కానీ మీరు నేను ఒక ఏరియాకు ఇన్ఛార్జిగా ఉన్నది నేను. ఈటల రాజేందర్ గారు గెలవనీకి రేవంత్ రెడ్డి గారు 5 రోజుల ముందు అందరినీ ఇళ్ళకి వెళ్ళిపోమని చెప్పిండు. ఈ రోజున కూడా పరిస్థితి ఏంటంటే మరి ఇక్కడ ఈటల రాజేందర్ గారు మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వస్తే మరి రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఇక్కడ మళ్ళా ఒప్పందంతో తీసుకొచ్చి పెడుతున్నారే తప్ప అదేం లేదు. ఆవిడని కూడా సునీతా మహేందర్ రెడ్డి కూడా వాళ్ళ ఇంట్లో ఏం పోస్ట్ ఇవ్వలేదు, ఏం పోస్ట్ లేకుండా ప్రజలు చూస్తలేరా ఇవన్నీ? వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండు, మరి ఆవిడ కూడా జడ్పీ చైర్పర్సన్ ఇచ్చిండు, వాళ్ళ హస్బెండ్కు మరి మంత్రి పదవి ఇచ్చిండు. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా నీకు అంటే ఓపిక లేదా మీకు? మీరు 10 ఏళ్ళు అన్ని కేసీఆర్ గారితో వాళ్ళ ప్రభుత్వంలో అన్ని చేసుకున్నారు. ఇంకా ఒక 2 నెలలు గ్యాప్ వస్తే, ఒక 2 నెలలు ప్రభుత్వం లేకపోతే నీకు మళ్ళీ దీని మీద ఆశ పుట్టి నువ్వు ఎంపీకి వస్తే ప్రజలంతా ఈజీగా ఉండాలనుకుంటున్నావా? అంటే ఇప్పుడు కూడా సేమ్ చీకటి ఒప్పందము, ఇప్పుడు కూడా ఒక డమ్మీ క్యాండిడేట్. తప్పకుండా అది ప్రజలకు తెలుసు, అది ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఇది మైనార్టీస్ అయితే చాలా గమనించారు. మైనార్టీలుగా పెద్దలు చెప్తే నాకు ఈ విషయం తెలిసింది, అంతవరకు నాకు ఎలగలేదు. ఎందుకంటే హుజరాబాద్ లో ఉన్నా కాబట్టి. ఇప్పుడు మైనార్టీలు బేసిక్ గా కాంగ్రెస్ వైపు ఉంటారు, కొంత కాంగ్రెస్ వైపు వాళ్ళే ఇప్పుడు ఈ రోజున కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ వైపు ఉంటారు. ఈ రోజున వాళ్ళు గుర్తుపట్టారు, ఈ విషయాన్ని గుర్తుపట్టారు. ఈయన హుజరాబాద్ లో జరిగిన విషయాన్ని వాళ్ళు గుర్తుపట్టారు. హుజరాబాద్ సేమ్ ఇలాగనే జరిగింది, మళ్ళీ కూడా ఇక్కడనే రిపీట్ అవుతుంది అనేది వాళ్ళు గుర్తుపట్టారు. అంటే ఫీలింగ్ వచ్చిందా ఇప్పుడు కాంగ్రెస్ కోటేస్తే? ఫీలింగ్ వచ్చింది, వాళ్ళ మీటింగ్స్ అవుతున్నాయి, బీజేపీకి పడ్డట్టే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. మేము కూడా పోయినప్పుడు మీ ఆశీర్వాదం కావాలని చెప్పి పోయినప్పుడు వాళ్ళు క్లియర్ చెప్తున్నారు, మా ఆశీర్వాదం మీకుంది, మేమే మిమ్మల్ని ఆశీర్వదిస్తాము, మీరు ఈసారి రావాలి, మీరు ప్రశ్నించాలి, మీరు ప్రజల గురించి కొట్టాలి, మీరు ఏం లేకుండా ప్రజాసేవలో ఉన్నారు, ఏం లేకుండా 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏం కాకుండా కూడా ప్రజా క్షేత్రంలో ఉన్నారు, ప్రజలలో ఉన్నారు, ప్రజలకు సేవలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడైనా వచ్చి మా మల్కాయూరు ప్రజలకు ఎవరికన్నా ఛాయ్ దాపిచ్చిరా? మరి ఇదే ఈటల రాజేందర్ ఇవాళ అంటాడు నాకు ఈడ ఇల్లు ఉంది అంటాడు. ఈటల రాజేందర్కి ఇల్లు ఉండొచ్చు, నాకు కూడా ఢిల్లీలో ఫ్లాట్ ఉంది, నేను నాకు ఇల్లు ఉందంటే ఊరుకుంటా ఢిల్లీ ప్రజలు? ఈడ నువ్వు వచ్చి ఏదో నువ్వు నాకు ఈడ ఇల్లు ఉందంటే చాలా మందికి చాలా ఇల్లు ఉంటాయి. ఇల్లు నువ్వు ప్రాపర్టీ ఉండడం ఇంపార్టెంట్ కాదు. నువ్వేం చేసావు ఈ ప్రాంత ప్రజలకు? నువ్వేం చేసావు? నువ్వు రా మల్కాజ్గిరి చౌరస్తాకు వస్తావా? రా, ప్రజలందరినీ పిలిపిద్దాం, నేను కూడా వస్తా, సవాల్ విసురుతున్నా ఈటల రాజేందర్కి నేను. నువ్వు రా, నువ్వు ప్రజలకేం సమాధానం చెప్తావు? నువ్వు ప్రజలకు ఏం సేవ చేసినావు? నువ్వు ఎక్కడొచ్చి ప్రజాక్షేత్రంలో ఉన్నావు? ఏ ప్రజానికాన్ని కలిసినావు? మీరేమో ఈటల రాజేందర్ మీద ఇంతగానం ఫైర్ అవుతా ఉన్నారు, ఇంతగానం అవుతా ఉన్నారు. నేను ఒక వీడియో చూపాను మీకు, లేకపోతే చెప్పను డైరెక్ట్ గా? చెప్పండి. నిన్న మీ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు మల్లారెడ్డి గారు డైరెక్ట్గా ఒక ఫంక్షన్ హాల్లో కలిసి ఆయనకు హగ్గిచ్చి చెంపలు నురిమి ఇవన్నీ చెప్పి నువ్వే గెలుస్తున్నావన్నా అని చెప్పిండు. అది మరి ఇంకో విషయం మీకు చెప్తాను, అది మొన్న జరిగింది, నా దృష్టి కూడా వచ్చింది. మల్లారెడ్డి గారి స్వభావం చాలా మందికి తెలుసు. మల్లారెడ్డి గారి స్వభావం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆయన మొన్న అసెంబ్లీలో కంటెస్ట్ చేసినప్పుడు, మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి వజ్రేష్ యాదవ్ అని ఒక పర్సన్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎదురెదురైనరు ఏదో ఒక కార్యక్రమంలో. ఎదురైనప్పుడు సేమ్ అట్లే పోండు, అలాయ్ బలాయ్ తీసుకున్నాడు, చెంపలు నుమిరిండు, అన్నా నువ్వే గెలుస్తున్నావు పోయా అన్నాడు. గెలిచిందా? ఇది గెలిచారా? ఆయన అదే చెప్పి నిన్న మళ్ళా ప్రెస్ మీట్ అయింది. నేను మెడ్చల్లో పర్యటించినప్పుడు నా ఎంబడి ఉన్నాడు, నేను ఆయన అడగలే, ఆయన గురించి నాకు తెలుసు. ఆయన ఏంటంటే కపటం లేని వ్యక్తి. సరే ఒక్కొక్కసారి కొంచెం బోలాగా మాట్లాడి, మన తెలంగాణ భాష బోలా అంటారు కదా, ఆయన కొంచెం ఎక్కువ క్లోజ్ గా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అది తప్పు, అది రాంగ్, అది రైట్ అని అనుకోడు ఆయన. అంతేగాని లోపల ఆయనకి ఏం అట్లా లోపల ఏదో వ్యవహారం జరుగుతుంది. నిన్న క్లియర్ గా చెప్పాడు ఆయన, ఆయనే గుడ్లు అమ్ముకుంటాడు. ఆయన నాకు మంత్రిగా పనిచేసినప్పుడు పార్టీలో ఉన్నప్పుడు పరిచయము. నా స్వభావం ఎలాంటిదంటే, నేను నాకు పరిచయం ఉన్న ఎవరన్నా ఉంటే నేను క్లోజ్గా మూవ్ అవుతా. నేను క్లోజ్గా మూవ్ అయినప్పుడు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, అరే నువ్వే గెలిచావు అని ఎవరైనా కలిసినప్పుడు, ఎవరైనా ఉన్నప్పుడు నువ్వు గెలవపో అని చెప్పే నేచర్ కాదు నాది. వాడు ఇండిపెండెంట్గా చేసినవాడు, వాళ్ళ భార్య కూడా వాడిని ఓటనేని కూడా నేను
అట్లా చెప్తా అది నా కానీ ఆ మాట డైలాగ్ ఏదో మనస్ఫూర్తిగా లోపల నుంచి వచ్చినట్టుగా అది ప్రతి ఒక్కరికి అట్లే అనిపిస్తాయి ఆయన మాట్లాడేది. ఆయన చెప్పిండు ఒక ఇండిపెండెంట్ గా ఒక గల్లీ లీడరు 1000 ఓట్లు 500 ఓట్లు వచ్చే లీడర్ కూడా వాడు కనబడి నా ముంగడికి వస్తే నువ్వే గెలుస్తున్నా పోరా అని చెప్పి సర్కాస్టిక్ గా మాట్లాడే వ్యక్తిత్వం అన్నాడు. నేనేం చెప్పాలి, సర్కాస్టిక్ అనుకోవచ్చు. నిజం చెప్పండి అన్న, ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నా నేను, నిజంగా మనస్ఫూర్తిగా ఆయన ఆత్మసాక్షిగా మీకు సపోర్ట్ చేస్తున్నాడా? మళ్ళీ 200% ఆత్మశాంతిగా ఒట్టేసుకొని నన్ను భుజ స్తంభాల మీద పెట్టుకొని అది జరిగిన తర్వాత మీరు చూడండి, మొన్నటి నుంచి అలా జరిగిన తర్వాత వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే చాలా ఎక్కువ తిరుగుతున్నాం మేము ఇద్దరం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు, నేను రాంగ్ మెసేజ్ పోతుంది, సమస్య లేదు, అలాంటి ఉద్దేశమే లేదు ఆయనకి. ఆయన ఇంకోటి నాకు చేయనే ఉద్దేశం ఉంటే బాబు నీకు చేరా బాబు అని చెప్పేస్తాడు, ముఖం మీద చెప్పేస్తాడు ఆయన. అటువంటిది కానే కాదు, నన్ను ఆయన భుజ స్తంభాల మీద వేసుకొని ఆయన కాన్స్టిట్యున్సీలా ఇంతకంటే ఇంతకుముందు ఆయనకు వచ్చిన ఏదైతే మెజార్టీ ఉందో అంతకంటే ఎక్కువ మెజార్టీతో నన్ను గెలిపిస్తాడు రేపు పార్లమెంట్. ఇంకొకటి అన్న, అంటే బేసిక్గా నేను వివేకానంద గౌడ్తో మేము చూస్తూ ఉన్నాము, అక్కడ కృష్ణారావుతో వీళ్ళందరితో తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. బట్ ఎల్బీ నగర్ విషయానికి వస్తే సుధీర్ రెడ్డి గారిది మీది కొంచెం తక్కువ కార్యక్రమాలు ఉన్నాయా, లేకపోతే సుధీర్ రెడ్డి గారు మ్యూట్ అయ్యారా? ఆయన నుంచి సపోర్ట్ మీకు ఎట్లా ఉంది? సుధీర్ రెడ్డి గారు నాకు చిన్నప్పుడు మిత్రుల పెద్దన్నలాగా, మేము ఒక 35 years నుంచి మా జర్నీ. ఓకే. సో ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది. ఆయన గ్రౌండ్ వర్క్లో పోతాడు, ఓ సిస్టంలో పోతాడు. మేము ఇద్దరు అండర్స్టాండింగ్లో ఏ కాన్ఫరెన్స్లో ఎట్లా పని చేయాలనే దానిలో ఉన్నాం. అందరు కూడా నా అదృష్టం ఏంటంటే అందరు ఎమ్మెల్యేలు కూడా నాకు మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. మరి ఇంతమంది మీకు తెలుసు, కన్ఫ్యూజ్ చేయడానికి ఓ గేట్లు తెరిచాయి, గేట్లు మూసినాయి, వచ్చారు గేట్ కాడున్నారు, గేటు బయట ఉన్నారు, గేటు తీస్తలేము, 26 మంది వచ్చారు, 12 మంది వచ్చారు, లాస్ట్ కొసరకు ఒక్కడు వస్తున్నారు అన్నాడు. ఏ ఒక్కడు కూడా రాలేదు, ఏ ఒక్కరు కూడా రారు. ఏ ఒక్కరు కూడా రారు. ఎందుకు రారు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పింది, ఏదో మాయ చేసి మసిగాయ చేసినట్టు మసిపూసినట్టు ప్రజలంతా కూడా మభ్యపెట్టింది. ప్రజలకు అర్థమైంది 4 నెలల వ్యవధిలో ఈ ప్రభుత్వానికి ఎంత నెగిటివ్ టాక్ వచ్చింది, ప్రజల్లో ఎంత నెగిటివ్ అయింది అనేది మీరు అతి త్వరలో చూస్తారు. ఈ జరగబోయే ఎలక్షన్లలో మీరు చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. చీప్ ట్రిక్స్ అనేది ఉంటాయి కొన్ని. చీప్ ట్రిక్స్ అంటే పొరలు ఏదో ఒక జిమ్మి కాడి, అరే ఇట్లా అంటే ఇట్లయితుంది, ఇట్లా అంటే ఇట్లయితుంది, ఇట్లా అంటే వాడు ఇట్లా అనుకుంటాడు, మైండ్ గేమ్ అంటాడు. ఈ మైండ్ గేమ్ డైవర్ట్ చేయడం ఏంటంటే స్ట్రాంగ్ ఎవడన్నా ఉంటే ఎవడు రావద్దని, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంటే ఒకరిని చూసి ఇంకో ఎమ్మెల్యే రావాలనో, 16 మంది ఉన్నారంటే 26 మంది పోదామనో, ఇవన్నీ వాళ్ళకు వాళ్ళు సృష్టించుకున్నదే. ఇదంతా కూడా ఎవరు తోడుకున్న బొందలో వాళ్ళు పడతారు. కానీ మీరేమో ఇంత స్ట్రాంగ్గా చెప్తా ఉన్నారు. నిన్న సీఎం గారు మీడియాతో ఇంటర్నల్గా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు మీకు పార్టీ టికెట్ అయితే ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ టికెట్ అయితే ఇచ్చింది, కానీ మీకు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, అంత బాగానే ఉంది. బట్ కానీ ఆర్థికంగా కూడా ఇప్పుడు పార్టీ నుంచి కొంత మీకు రావాల్సి ఉంటుంది, కొంత సహకారం రావాల్సి ఉంటుంది, ఇవి రావాల్సి ఉంటుంది. అవేవి అందకుండా మిమ్మల్ని గాలికి వదిలేసిర్రు, పార్టీ మీది మీరు చూసుకోండి అన్నట్టుగా వదిలేసిర్రు అన్నటువంటి టాక్ కూడా బయట ఉంది. ఇది ఎంత వినండి, ఎవరు మాట్లాడుకునేది వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరు మాట్లాడుకునేది వాళ్ళు, ఎవరు పబ్బం వాళ్ళు గడుపుకుంటారు. ఇప్పుడు మీకు తెలుసు 26 మంది వచ్చారు, గేట్లు తెరిచాయి, 12 మంది వచ్చారు, గేట్ ముంగట్టే కూర్చున్నారు, షటర్ ఇప్పమంటున్నారు, అరే ఒక్కరు వస్తారు, బాంబు వెల్సా అన్నారు కదా. ఇది కూడా అలాంటిదే. మా సిచ్యువేషన్ ఏందని మాకు తెలుసు. ఎవరేమనుకున్నది నాకు సంబంధించింది కాదు. నేను తప్పకుండా గెలుస్తా, ప్రజా ఆశీర్వాదం ఉంది. ప్రజా ఆశీర్వాదమే కాకుండా కేసీఆర్ గారి ఆశీర్వాదం నాకు ఉంది, గొప్పగా దండిగా ఉంది, ప్రజల ఆశీర్వాదం ఉంది. నేను తప్పకుండా గెలుస్తా. ఎవరు ఏమనుకున్నా, ఎవరైనా జిమ్మికులు చేసినా, ఎవరు మైండ్ గేమ్ ఆడినా కూడా అది నాకు సంబంధించింది కాదు. ఇప్పుడు మైండ్ గేమ్లు ఆడితే ఎవ్వరు కూడా మైండ్ గేమ్ చూసే పరిస్థితులు. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడే, ఇవి బయటకు వచ్చినప్పుడే ఒక పాత క్వశ్చన్ డౌట్కి వస్తుంటుంది అన్న. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్లస్ చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని రాగిడి లక్ష్మారెడ్డికి ఎందుకు గత కొన్ని నెలల ముందే పార్టీలోకి వచ్చిన రాగిడి లక్ష్మారెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారు అన్నటువంటి అనుమానం కూడా వస్తుంది కదా ఈ చర్చ నడుస్తున్నప్పుడు. మీకు ఒకటి తెలియని విషయం చెప్తాను నేను. నాకు 2014లోనే 2014లో
2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఏ టికెట్ ఆశించారు? నేను కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎక్కడ? ఇక్కడ ఉప్పల్ నుంచి 2009లో నాకు మిస్ అయింది. 2014లో నా కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఇవ్వకుండా మరి ఇప్పుడు శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారికి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ అన్న అప్పుడు ఎమ్మెల్యే, వారికి ఇమ్మన్నారు. ఇమ్మన్నప్పుడు నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిన, పార్టీ హైకమాండ్ అంటే చెప్తాను. ఆ టైంలో కేసీఆర్ గారు అప్పుడే నన్ను గుర్తుపట్టి నాకు బీఫామ్ ఇచ్చారు, అంటే నాకు టికెట్ డిక్లేర్ చేశారు. కానీ నేనే పోలేదు. ఎందుకు పోలేదంటే తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ గారు, కానీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి కాంగ్రెస్ పార్టీ వస్తుంది, నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, నాకు మంచి పొజిషన్ ఇస్తా అని చెప్పి అప్పుడే నేను రాలేదు. అప్పుడే ఎమ్మెల్యే అయిపోతుంది, కట్టుబడినా. సో అప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు నన్ను గుర్తుపడతారు. కేటీఆర్ గారు కూడా నన్ను ఇప్పటి నుంచి గత 10 సంవత్సరాల నుంచి కూడా గుర్తుపడతారు. చాలా మంది నాయకులు నన్ను మరి బీఆర్ఎస్ పార్టీలో అప్పుడే రమ్మని చెప్పి అనేది. సో నేను హైదరాబాద్లో ఎవరే కానీ ఏ నాయకుడు, ఇప్పుడు కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నాకు టికెట్ ఇచ్చాను. మన టికెట్ ఇచ్చే ముందు నా గురించి ఎంక్వైరీ చేస్తాడు కదా. అదే గత 25 సంవత్సరాల నుంచి రాగిల్ లక్ష్మారెడ్డి ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు, ఏ సర్వేలో కానీ టాప్ ఆయనే ఉన్నాడు. 23 కాన్స్టిట్యున్సీలలో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే ఒకటే గెలిచేది, అది ఉప్పల్, దట్ ఈస్ రాగిల్ లక్ష్మారెడ్డి అనే లెవెల్లో సర్వే ఉన్నప్పుడు మరి నన్ను ఎందుకు కేసీఆర్ గారు ఆశీర్వదించారు? ఏ పార్టీ వాళ్ళు ఆశీర్వదించారు కదా. అందుకే వాళ్ళు నన్ను ఆశీర్వదించారు. నేను ప్రజలలో ఉన్నా కాబట్టి, ప్రజాసేవలో ఉన్నా కాబట్టి, నేను ప్రజల నాయకుడిని కాబట్టి నన్ను ఆశీర్వదించి నాకు టికెట్ ఇచ్చిండు. లేకపోతే నాకెందుకు ఇస్తాడు? నాకు ఇయ్యరు కదా. చాలా మంది ఉన్నారు. ఆ మధ్య రోమర్ వేసారు, ఎవరు రాలేదు ఈయనకి ఇచ్చారని. 100 మంది వచ్చారు, 100 మంది వచ్చారు. కానీ ఆయనకు తెలుసు ప్రజలలో ఉండేవాడు రాగిల్ లక్ష్మారెడ్డి. మరి ఆయనకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన విషయం కూడా గ్రేటర్ హైదరాబాద్ అందరికీ తెలుసు. ఆయనకు న్యాయం చేద్దాం మనం అనే విషయంలో మరి లక్ష్మారెడ్డి కూడా మంచి ప్రజలలో ఉండేవాడని దీవించి ఇచ్చింది తప్ప ఏదో వీళ్ళలాగా వీళ్ళు హుజరాబాద్లో పని చేసుకుంటే, ఆమె పోయి తాండూరులో పని చేసుకుంటే నేనేదో ఎక్స్ట్రా వికెట్ల కింద వచ్చినాను కాదు. నేను పారాచూట్లు పట్టుకొని వచ్చినాను కాదు. ఇదే ప్రాంతంలో, ఇదే ప్రజాక్షేత్రంలో, ఇక్కడనే ఈ గడ్డ మీద గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను పనిచేసాను కాబట్టి నాకు ఇచ్చాను. అంటే రాజకీయాల్లో బేసిక్గా సీట్లు చేదాకా వచ్చిపోతూ ఉంటాయి. బీఫామ్ చేతికి వచ్చినాక కూడా వాళ్ళు నామినేషన్ చేసినాక కూడా ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి. ఇట్లా మీ చేతులకి మీకు చాలాసార్లు మీరు టికెట్ ఆశించారు, అవి మీకు రాలేదు, ఇబ్బంది పడ్డారు. ఇదంతా రాజకీయాల్లో కామనే. కానీ మీరు రాజకీయాల్లో భాగంగా మీ కొడుకును కూడా కోల్పోయారు అనేది నేను మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలో తెలిసింది. అది ఎట్లా, ఏ విధంగా, ఏం జరిగింది అసలు? శంకర్, అది ఏంటంటే నేను రాజకీయంలో ఎప్పుడు కూడా ఫుల్ టైం రాజకీయంలో తిరుక్కుంటూ ఫ్యామిలీకి ఎప్పుడు టైం ఇవ్వలేదు నేను. ఓకే. 2010లో మేమందరం మా మిసెస్, నేను, మా పాప, బాబు యూఎస్ పోదామని చెప్పి మేము టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. 10 అంటే 9లో ఎలక్షన్స్ అయిపోయినాయి. 9లో ఎలక్షన్ 10లో రోషే గారు ముఖ్యమంత్రిగా ఉండే. రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరం టికెట్ బుక్ చేసుకుంటే అదే టైంలో మరి అప్పుడున్న మంత్రులు ముఖేష్ గారే కానీ, సవితా ఇంద్రారెడ్డి గారిని, వీళ్ళందరూ ఈ టైంలో ఎందుకు పోతావు, నువ్వు డ్రాప్గా ఇప్పుడు నీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు పోవద్దు అంటే, అప్పుడు నేను మా మిస్సెస్ మేము యూఎస్ పోవడం డ్రాప్ అయిపోయి మా పాపను మా బాబుని పంపించడం జరిగింది. అంటే మీరు ఇద్దరు డ్రాప్ అయిపోయి వాళ్ళని పంపించడం జరిగింది. అక్కడ యాక్సిడెంట్లో వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళు ఏదో డ్రైవ్ చేసేటప్పుడు యాక్సిడెంట్లో మా సన్ చనిపోవడం జరిగింది. అంటే మీరు పోయి ఉంటే జాగ్రత్తగా చూసుకునేది. అప్పుడు మేము పోతే వేరేలా ఉంటుండేది. పిల్లలు ఉన్నప్పుడు అది కూడా జరిగింది. అది కూడా ఈ రాజకీయంలో తిరిగినందుకే, ఈ రాజకీయంలో నేను ఫ్యామిలీకి టైం ఇవ్వనందుకు, అది కూడా నాకు ఎప్పటికి కూడా నా మనసులో చెప్పరాని బాధ ఉంటుంది. నాకు అంటే ఎప్పుడు అనిపించింది అన్న, బాధ అనిపించిందా? అంటే రాజకీయాల్లో పదవి రాలే, ఏమీ రాలే, లైఫ్లో 2 సార్లు బాధపడ్డా నేను. 2 సార్లు నా లైఫ్లో 2 సార్లు బాధపడ్డా. 2 సార్లు కళ్ళకు నీళ్ళు తీసుకునే విషయాలు 2 ఉన్నాయి నాకు. ఒకటి 2010లో నా కొడుకు చనిపోయినప్పుడు నేను ఎన్నలేని బాధపడ్డా బాగా. ఇంకా లైఫ్ వద్దు, ఇంకెందుకు మనం అనేది అనుకున్నది. ఇంకొకటి మొన్నటి ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు నా గుండె కోసినందుకు నేను చాలా బాధపడ్డా. ఆ 2 విషయాలు నా లైఫ్లో ఎప్పుడు నేను మర్చిపోయాను. రేవంత్ రెడ్డి గారికి నేనే తప్పు చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆయన ఎంపీగా వచ్చినప్పుడు నేను ఆయనకు నాతో ఆయన సహాయపడ్డా. నేను
ఆయనకి ఏ పనులు చెప్పినా చేసినా, ఆయన ఒక పిసిసి అధ్యక్షుడిలాగా ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా ఏదైనా చేసినా, కానీ నన్ను నా గొంతు కోసేసిండు. ఆ రోజు కూడా నేను దుఃఖపడ్డా. నా లైఫ్లో 2 విషయాలు దుఃఖపడ్డ విషయాలు నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేను నేను. మీరు ఇప్పుడు చెప్తా ఉంటే చాలాసార్లు సేవ అనేటువంటి పదాన్ని ఎక్కువ వాడారు. అంటే నేను ప్రజలకు దగ్గరలో ఉన్న, అందుబాటులో ఉన్న సేవ చేసినట్టు. రాగిడి లక్ష్మారెడ్డి అంటే చెప్పుకోదగ్గ పేరు చెప్తే టక్కున ఏం ఇన్సిడెంట్ గుర్తు వస్తుంది మీకు? అంటే మీరు చేసే సేవ అంటే ఏ రకమైన సేవ ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను రీసెంట్లీ అమెరికాకు పోయినా, అంటే హార్ట్ టచింగ్ విషయాలు చెప్పాను. రీసెంట్లీ నేను అమెరికాకు పోయినా, నేను పెద్ద పెద్ద నాయకులతో పోయినా ఆడికి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు దానిలో, ఆ మీటింగ్లో. ఇట్ ఈస్ అరౌండ్ 1 year బ్యాక్. ఓకే. అప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. మేము డల్లాస్లో ప్రోగ్రాంలో కూర్చున్నప్పుడు ఒక పర్సన్ వచ్చి నాకు పాదాలకు నమస్కారం చేసిండు. చేస్తే నేను కన్ఫ్యూజ్ అయినా, ఏంది నన్ను పాదాలకు నమస్కారం చేస్తారు ఈయన, మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అనుకుంటారా నన్ను, లేకపోతే రేవంత్ రెడ్డి గారు అనుకుంటారా, వాళ్ళంతా పెద్ద లీడర్లు కదా అని నేను పక్కకి తీసుకుపోయి, నేను రాగిడి లక్ష్మారెడ్డి బాబు, నువ్వు నన్ను గుర్తుపట్టావంటే, సార్ నేను నిన్ను గుర్తుపట్టాను. నిన్ను గుర్తుపట్టగలను సార్, నేను ఉప్పల్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నప్పుడు 9th క్లాస్లో 10th క్లాస్లో నేను ఫస్ట్ సెకండ్ వస్తే నన్ను మీరు ఆదరించి మీరు నన్ను కాలేజీలో వేసి చదివిపించింది సార్. మన ఇద్దరం దిగిన ఫోటోలు నా దగ్గర నేను చెప్పి ఆ ఫోటో చూపెట్టాను. సో దానికంటే ఆయన చెప్పిండు, సార్ ఈ రోజున నేను ఐటీ కంపెనీ పెట్టుకున్నా, ఇక్కడ 160 మంది పనిచేస్తారు నా దగ్గర. అంటే దానికంటే ఇంకా నా లైఫ్లో నాకేం అవసరం లేదు అనుకున్నా. ఇంకో విషయానికి వస్తే మెడికల్కి సంబంధించిన విషయం చెప్తాను మీకు. నేను ఒక పెద్దవాడి దగ్గర పోయినప్పుడు ఎంత బాధ అనిపించిందంటే, ఆ పెద్దవాడు చెప్పింది, అయ్యా ఇంకో అద్దాలు నువ్వు ఇప్పించినావు, ఈ ఆపరేషన్ నువ్వే చేయించినావు, నువ్వు నా కంట ఆపరేషన్ నువ్వే చేయించినావు అని చెప్పి ఆమె కంట ఆపరేషన్ చేయించుకునే ముందు ఫోటోలు చూపెట్టింది నాకు. చూపిస్తే కనీసం ఆమెకు వాళ్ళ పిల్లలు ఇంట్లో వాళ్ళ మన్మలు మనవరాలు కొట్టుకుంటే ఆ అద్దాలు పగిలిపోతే ఆ అద్దాలు పర్రెలు పోసి ఆమె ఈడ తాడు కట్టుకొని కూడా ఆ అద్దాలతో ఉంది ఆమె. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కళ్ళకు బూసులు అనేది ఈడి వరకు వచ్చే పరిస్థితి ఉంటుండేది. అవన్నీ చూపెట్టుకుంటూ, అయ్యా నువ్వు చేసిన ఈ ఆపరేషన్ తోటి నా లైఫ్లో నాకు సెకండ్ పునర్జన్మలాగా వచ్చింది నాకు అని చెప్పినప్పుడు కూడా ఇలాంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. మనం సంపాదించిన దానిలో కొంచెం భాగం ప్రజలకు, ఎందుకంటే నాకు కూడా తెలుసు చిన్నప్పుడు నేను కూడా చాలా పేదరికంగా అనుభవించిన వాడిని. అందు గురించే నాకేమనిపిస్తుంది అంటే, మనకు 4 డబ్బులు సంపాదించాం కదా, మనం పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ రోజున ఎంపీ టికెట్ ఈరోజు వచ్చింది. అభ్యర్థిగా ఈరోజు నేను మొన్న నామినేషన్ వేసిన, కేసీఆర్ గారు బ్లెస్సింగ్స్ తోటి నేను వేసిన. నేను ఎంపీ అయిదామని చేస్తలేను, ఇది ఎమ్మెల్యే అయినా అని చెప్పి చేయలేదు నేను. వీళ్ళందరూ ఈ రోజున వచ్చే వాళ్ళందరూ కూడా అటు నుంచి వెళ్ళి హుజురాబాద్ నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి తాండూరు వాళ్ళంతా వాళ్ళు ఏదో స్కెచ్లు వేసుకొని వస్తున్నారు. నాకే స్కెచ్ లేదు, నాది ఒకటే ఎజెండా, ప్రజాసేవ నా ఎజెండా. ఓకే. మీరు ఒక మాట అన్నారన్న ఇప్పుడు మాట్లాడుతూ, నేను నా కొడుకు చనిపోయినప్పుడు బాధపడ్డా, కన్నీళ్ళు తెచ్చుకున్నా, మళ్ళీ తర్వాత నాకు మొన్న రేవంత్ రెడ్డి గారు మోసం చేసినప్పుడు బాధపడ్డా, కన్నీళ్ళు తెచ్చుకున్నా అని రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పారు. కానీ ఇప్పుడు అసలు మీరు ఊహించిరా మీకు ఎంపీ టికెట్ ఇస్తారు, ఆయన పిలిచి మీకు టికెట్ ఇస్తాడు అని చెప్పేసి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్? నిజంగా చెప్పాలంటే నేను ఊహించలే. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నా జీవితాన్ని ఖతం చేసుకొని నా ఫ్యామిలీ లైఫ్, నా పర్సనల్ లైఫ్, నా బిజినెస్లు అన్నీ కూడా పక్క పెట్టి లాస్ట్కు ఇదే రాజకీయంలో నా కొడుకును కూడా కోల్పోయాను నేను. అవును చెప్పారు. అయినా కూడా నాకు ఈ పార్టీ ఏం చేయలే, కాంగ్రెస్ పార్టీ. నేను అనుకున్నా, నేను ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చి 6 నెలలైంది. నేను కేసీఆర్ గారు చెప్పిన, సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా, నాకు ఇంతమంది పార్టీ నాకు అన్యాయం చేసింది, నన్ను మీరు గుర్తించరు, నా గురించి తెలుసు, నన్ను కూర్చోబెట్టుకొని నా గురించి అంతా చెప్పిండు. పోయినప్పుడల్లా ఉప్పలికి పోయినప్పుడు నీ సేవా కార్యక్రమాలు అది చూస్తా, అప్పుడు ఫోటోలలో కూడా పేపర్లలో చూస్తుంటా నీ గురించి, టీవీలలో చూస్తుంటా, లక్ష్మారెడ్డి చాలా సేవా కార్యక్రమాలు చేస్తావా నువ్వు, నేను చాలా తక్కువ మందిని చూసినా అని చెప్పి కేసీఆర్ గారు అనడం జరిగింది. అలాంటి దృష్టిలో పెట్టుకుంటాడు, ఈయన సేవ చేసేవాడు, మరి ఈయనకి ఎంపీ టికెట్ ఇద్దామని ఆయన మనసులో ఉందనేది నేను అనుకోలేదు, నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు కష్టపడితే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. నేను 6 నెలలు అయింది పార్టీలోకి వచ్చి, అంత పెద్ద పీట వేసి నాకు కేసీఆర్ గారు
ఇంత పెద్ద పొజిషన్ ఇస్తారని మాత్రం నేను అనుకోలేదు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కానీ మీరు అంటే మీకు టికెట్ ఇచ్చారు, ఇప్పుడు మీరు బాగా ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టు కనపడుతోంది మీ ప్రచారం ఇదంతా చూస్తుంటే. అంటే మీరు ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉందా కేసీఆర్ గారికి? మీరు దానిలో శంకర్ అటువంటి డౌట్ తీసుకురాకండి. మీరు చూస్తారు 4 తారీఖు వరకు కాగానే జూన్ 4 తారీఖు ఎన్ని రోజులు అది? అవును, ఇంకా 15 ఉంటారు కదా. అంతే. మరి అట్లాంటి ఒకటి అడుగుతాను మిమ్మల్ని, రేవంత్ రెడ్డి గారు ఏ ప్రజలకు సేవ చేసేయండి ఇక్కడ అని ఎంపీ గెలిపించారు, ఏ ప్రజాక్షేత్రంలో ఉండని చెప్పి గెలిపించారు, ఏ ప్రజా సేవ చేసిందని గెలిపించారు, ఇక్కడ స్థానికంగా ఉండేవాడని గెలిపించారా? ఆయన ఎందుకు గెలిపించారు? ఆయన చేస్తానని కదా, చేస్తానని ఆశతో గెలిపించారు ఆయనను. నేను అట్లా కాదు, నేను చేసిన కాబట్టి నన్ను గెలిపిస్తాను. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ప్రజల మీద బాగా నమ్మకం ఉంది మీకు. ప్రజలే నా దేవుళ్ళు నాకు తెలుసు, ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. నేను ప్రజాక్షేత్రంలో పోయినప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. ఒక్కరికి నేను పనిచేస్తే ఫ్యామిలీలో ఒక్కరికి ఆపరేషన్ చేపిస్తే 100 మంది తెలుసు కదా, 100 మంది నారకు వచ్చి మాకు తెలిసిన వాళ్ళకి మీరు ఆపరేషన్ చేయించారు. ఒక్కరి దగ్గర పోతే మాకు తెలిసిన పిల్లల్ని చదివించారు, మీరు మా పిల్లవాడు మాకు చుట్టాల పిల్లలు అమెరికాకు పంపించారు, మీరు లండన్ పంపించారు, మీరు దుబాయ్ పంపించారు, మీ ఆర్థిక సాయం చేశారు అంటే ఒక్కరికి చేస్తే 100 మందికి పోయింది. ఒక మహిళా సోదరు, మహిళలు ఉన్నారు చాలా మంది, పేద మహిళలు కూలీ నాలి చేసుకుంటారు, వాళ్ళ భర్తలు సెక్యూరిటీ జాబులు చేసుకుంటారు, లేకపోతే సెంట్రింగ్ పని చేసుకుంటారు, చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు మహిళలు, వాళ్ళ ఇంటికే పరిమితం అవుతారు. కానీ వాళ్ళు ఏమైనా పని చేయాలని ఉంటుంది, కూలీ నాలికి పోలేరు. అలాంటి వాళ్ళ గురించి వేలాది మందికి మహిళలు ఎవరైతే ఉంటారో 200 మహిళలకు ఒక గ్రూప్ చేసి ఆ 200 మహిళలకు ఏం కావాలి, ఇవన్నీ మీ బలాలు అన్న, చెప్పడానికి వస్తున్నా బలాలు. కానీ మనము రాజకీయాల్లో మన బలం కంటే ప్రత్యర్థి బలహీనతలను పాయింట్అవుట్ చేయాలి. మరి మీ ప్రత్యర్థుల బలహీనతలను ఏమైనా పాయింట్అవుట్ చేశారా? ప్రత్యర్థుల బలహీనత ఒకటే, ప్రజలలో నాకు ఒకటే, నేను వాళ్ళ బలహీనతలు చాలా ఉన్నాయి, నాకు ఎక్కువ చెప్పాలని అవసరం లేదు. వాళ్ళ గురించి నేను నోరు బారేసుకొని ఎక్కువ వాళ్ళ బలహీనతను నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా బలం ఏందని నేను చెప్పుకుంటే చాలు. ప్రజలే నా బలం అని చెప్పుకుంటున్నా. వాళ్ళ బలహీనతలు ఒకటే, వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళ సమస్యలు తీర్చేవాళ్ళు కాదు. అదే నేను ఎక్కువ చెప్పదలుచుకున్నాను. ఎటైనా క్లోజ్ చేసే ముందు ఒక రెండు పదాలు చెప్తా. అంటే మీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్తారు? ఈటల రాజేందర్ అనే వ్యక్తి మల్కాజ్గిరి ప్రజలను మోసం చేయడానికి, అక్కడ చెల్లని పైసా ఇక్కడ చెల్లిపించుకోవడానికి, అక్కడ చెల్లని రూపాయిని ఇక్కడ ఏదో చలామణి చేసుకోవడానికి చూస్తున్నాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను అంటున్నా. సో కాంగ్రెస్ అంటే ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు సునీతా మహేందర్ రెడ్డి గారు, వారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సునీతా మహేందర్ రెడ్డి గారు ఎందుకు వస్తారు ఇక్కడికి? సునీతా మహేందర్ రెడ్డి గారికి మల్కాజ్గిరి సంబంధం ఏంది? వాళ్ళ తాండూరులో వాళ్ళు ఉండాలి, ఇక్కడికి ఎందుకు వస్తారు అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పిన తర్వాత, ఈ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ లో మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓట్లు దండుకుందామని చెప్పి మరి స్కీముల మీద స్కీములు, వారంటీలు లేని గ్యారంటీలను తీసుకొచ్చినందుకు మరి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి మరి ఎవరికి ఇస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదా? నువ్వు 200 యూనిట్లు కరెంట్ ఎవరైతే కాల్చుకుంటారో అంతకంటే లోపల నువ్వు ఫ్రీ కరెంట్ ఇస్తానవే, వాళ్ళ గురించి వస్తున్నావా? ఎక్కడ సక్సెస్ అయింది, ఏం సక్సెస్ అయింది, ఏం రైతులను పట్టించుకున్నావు, ఏం ప్రజా సమస్యలు తెలుసుకున్నావు, ఎవరికేం సాయం చేసినావు? లేకపోయిందంటే మీరు అక్కడ కేసీఆర్ సార్ను మోసం చేసి వచ్చినందుకు మీరు ప్రజలు ఆదరిస్తారా మిమ్మల్ని? ఇంకొకటి, మీకు సపోర్ట్ చేస్తున్న ఉద్యమకారులను కూడా ఆయన బెదిరిస్తున్నాడు అని చెప్పేసి ఒక ఆడియో బాగా వైరల్ అవుతాం. అవును, ఈ మధ్యన ఏంటంటే మరి మహేందర్ రెడ్డి గారు కొంచెం దురుసుగా మాట్లాడతారని అయితే బయట బాగానే ఉంది. సరే, అది నాకు సంబంధించింది, నేను కూడా ఉన్నాను. ఉద్యమకారులను, బీఆర్ఎస్ సీనియర్ నాయకులను నీ సంగతి చూస్తా అట్లనా అని సర్కాస్టిక్ గా మాట్లాడి, వెనకడ పైలవాళ్ళు మాట్లాడతారు కదా, అప్పుడు మాట్లాడినంట. అది కూడా నాకేదో దృష్టికి వచ్చింది, నేను చూడలేదు. అది నాకు చెప్పిన వేరే వాళ్ళు ధమ్కీలు ఇస్తున్నాడు, డాగులు వేస్తున్నాడు. పాత జమాన్ల దార్కాలు ఉంటుండే, వాళ్ళ అన్న రాజేందర్ రెడ్డి అని దార్కాలు ఉంటుంది నాకు తెలుసు. మరి ఈయన కూడా ఆ దార్కాలు లెవెల్లో పోతుండేమో, మరి మంత్రి అనేది మర్చిపోయినామో. ఇలాంటివన్నీ ప్రజలకు తెలిసే చాలా కష్టమవుతుంది. అవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. రైట్. ఇంకొక మాటలో రాగిడి లక్ష్మారెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రాగిడి లక్ష్మారెడ్డి ప్రజల మనిషి, ప్రజాక్షేత్రంలో ఉండే మనిషి, ప్రజలకు సేవ చేసే మనిషి. అన్న అంటే నేనున్నా అంట, పెద్దవాళ్ళకు అయ్యా నేనున్నా అంట,
అక్కలకు అక్క నేనుంటా ఉన్నా అంట, తమ్ముళ్ళకు తమ్ముడు నేనున్నా అంట. ఏ టైంలో కానీ ఏ ఆపద వచ్చినా ఏ పని కావాలన్నా ఏదున్నా కూడా నేను అందుబాటులో ఉన్నా అని చెప్పి మాత్రం నేను మాటిస్తా. సేవ చేస్తా అని చెప్పి మాటిస్తా. వాళ్లకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇంటి మనిషిలాగా ఒక కుటుంబ సభ్యులాగా వాళ్ళకి మాటిస్తా. సో మొత్తానికైతే మీరు గెలవబోతున్నారని చెప్తా ఉన్నారు ఈ లెక్కన. తప్పకుండా శంకర్, మంచి మెజార్టీతో గెలవబోతున్నా. 4th రోజు కూడా నువ్వు వచ్చేసి మళ్ళీ ఒకసారి నా ఇంటర్వ్యూ తీసుకుందాం, అంటే గెలిచిన తర్వాత తీసుకుందాం. June 4th రోజు తీసుకో. రైట్, థ్యాంక్ యూ అన్న. ఎంత మీరు బిజీ గెలవాలి ఉన్నా కూడా, ఎంత బిజీ ఉన్నా కూడా నేను కంపల్సరీ నేను మీరు గెలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా Thank you, కోరుకుంటున్నా. ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇది అంటే బేసికల్లీ ఒక నాయకుడు ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి, ఈ విధంగా చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటాం. బట్ రాగి లక్ష్మారెడ్డి గారిది రివర్స్ ఉందన్నమాట. అంటే ఆల్రెడీ ఒక 20 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు ఆయన చేతనైన మేర, ఆయన స్తోమత మేర సేవ చేసుకుంటూ వచ్చిండు. ఈ క్రమంలో ఎన్నోసార్లు రాజకీయంగా సీట్ రాకపోయినా, ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా, ఏది రాకపోయినా అన్ని త్యాగాలు చేసినా కానీ చివరికి తన కుటుంబంలో తన ప్రాణంతో సమానమైనటువంటి కొడుకును కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం వచ్చింది, ఒక పార్టీ ఆయనకు బీఫామ్ ఇచ్చింది. ప్రజలు మరి ఆయనను గెలిపిస్తారా, గెలిచి చట్టసభల్లోకి పంపిస్తారనేది చూడాలి. ఇది ఇవాళ స్ట్రైట్ క్వశ్చన్. మరొకరితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.